తమ స్వాధీనంలో ఉన్న భూమిని లాక్కోవటానికి రెవెన్యూ అధికారులు పాల్పడుతున్నారని చిత్తూరు జిల్లా గుండ్లసాగరంలోని ఓ కుటుంబం ఆరోపిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం తమ భూమిలో గోడౌన్ నిర్మాణం చేపట్టిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం నుండి డికేటీ పట్టా ఇప్పిస్తామని అప్పటి ప్రభుత్వ అధికారులు మోసం చేశారని బాధితులు తెలిపారు. ఇప్పుడు తమ స్థలంలో ఉన్న ఇల్లు, షెడ్డులను కూల్చివేస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు తో ఇంకా ఆ టెంకాయ చెట్లు పెట్టినామా లాస్ట్ ఆ తో ఇంకా ఇట్లా ఈ తో ఇంకా ఇట్లా వాళ్ళు అక్కడి ఇంకా ఉన్న దానికి వచ్చి వాళ్ళు కొంచెం తీసుకొనేసి వాళ్ళు షెడ్ కావాలంటే మాకేమి చెప్పకుండానే మా అనుభవంలో కరుపుల చెట్లు, మామిడి చెట్లు అంతా పెట్టించమే వచ్చి గవర్నమెంట్ వాళ్ళే మమ్మల్ని దౌర్జన్యంగా వచ్చి దాని అంతా తోసి దెబ్బేసి మా ఇది డీకేటీ కదా మీకేం పట్టలేదు, ఆధారం లేదు అని చెప్పి తీసుకొని వాళ్ళు మాకేం చెప్పకుండానే వాళ్ళే అంతా కొలుసుకొని వాళ్ళే రిజిస్టర్లు చేసుకొని పట్టాలు చేసుకొని ఆయనకు వచ్చి మమ్మల్ని అంత దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు దాన్ని తీసుకోపోయింది. అన్నం సార్ మాది గుడిపల్లి మండలము, కానపల్లి పంచాయతీ. ఇక్కడ వచ్చి పంచాయతీ చైర్మన్ అయిండేది. దీన్ని వచ్చి మేము సాగు చేసుకుంటా ఉండేది 60 ఏళ్ళుగా. 2 ఎకరాల భూమి ఇది. 2 ఎకరాల భూమిలో మాకు తెలియకుండా 50 సెంట్లు చేసుకునేసిండారు గవర్నమెంట్ వాళ్ళు. ఏమో చెడ్డు కావాలనేసి మాకు తెలియకుండా చేసుకునేసిండారు. ఆయన కావాలని చెప్పి దౌర్జన్యంగా మేము కరుపురం చెట్లు, మామిడి చెట్లు అంతా పెట్టింటిమి. దాని అంతా వచ్చి దెబ్బీసరి చేసుకోండి, మీకు చేసిస్తాము, ఉండేదానికి మేము పట్టా తీసిస్తాము, ఇది గవర్నమెంట్ కి సంబంధించింది, ఈ అన్న మీకు ఉపయోగం పడుతుంది అని వచ్చి మాకు చెప్పి మేము గలాట్ పడిన దానికి మీకు ఒక మనిషికి ఉద్యోగం తీసిస్తాము ఈడ ఉంటే అని చెప్పారు సార్. సరే మేము వాళ్ళు కట్టుకొని ఇక్కడ వదిలేసి పోయిసిరి. అప్పుడే మేము ఇక్కడ కొసగడ్డి పెట్టుకొని సాగు చేస్తా ఉంటుంది. వాళ్ళు కట్టుకుంటా ఉన్నట్లే మేము చేస్తా ఉంటుంది. వాళ్ళు ఉంది అన్నప్పుడు మమ్మల్ని వీడు చేయొద్దండి అని చెప్పాలి కదా సార్. వాళ్ళ ఏమి చెప్పలేదు. సరే వాళ్ళ కాంపౌండ్ అన్నా వాళ్ళు వేసుకోవాలి కదా. వాళ్ళకి 50 సెంట్లు అంటే మాకు తీర్థంగా ఉంది అని చెప్పి